అనంతపురం పోలీసులు టెక్నాలజీని వినియోగించుకోవడంలో ముందున్నారు. ఏఐ సహాయంతో ప్రజా సమస్యలను పిటిషన్లు స్వీకరిస్తూ పోలీస్ స్టేషన్కు పదే వెళ్లాల్సిన పని లేకుండా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఐ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ ఏఐ ప్రజావాణి కార్యక్రమాన్ని దశల వారీగా పోలీస్ స్టేషన్లో కూడా ప్రవేశపెడతామని అంటున్న అనంతపురం ట్రైనీ ఐపీఎస్ అశ్విని మణిదీప్ కుమార్తో మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా పిటిషన్లకు ఏఐ సాహిత్యం జోడిస్తూ ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఇకపై పిటిషన్లు స్వీకరించలేదు అన్న మాట రాకుండా కూడా పోలీసు జాగ్రత్త తీసుకుంటారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇటీవల ఏఐ ప్రజావాణి పేరుతో ప్రజలతో పిటిషన్లు తీసుకునేటప్పుడు ఎక్కడ కూడా తీసుకోలేదని మాట లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంత పట్టణకు ట్రైనీ ఐపీఎస్ అశ్విని మణిదీప్ ఏం చెప్తారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఏఐతో ప్రజా సమస్య స్వీకరణ అసలు థాట్ ఎలా వచ్చింది? జనరల్ గా చూస్తే రెండు విషయాలండి. ఒకటి, చాలా మంది రాయడం రాదు, అందుకని చెప్పి బయట ఎవరితో రాయించుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళు చెప్పాల్సింది చెప్పలేకపోతారు. కొన్ని నిజాలు దాని బదులు వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళ నుంచి మనకి ఇబ్బంది తీసుకుంటే చాలా బెటర్ అని చెప్పి ఫస్ట్ థాట్ వచ్చింది. సెకండ్ థాట్ వచ్చింది, చాలా సార్లు మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా లేదా, స్వీకరణ ఉందో లేదా మాకు తెలియదు. అందుకని చెప్పి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అవన్నీ మనకి లోకల్ స్టోరేజ్ అయింది. ఎప్పుడైనా తర్వాత ఎస్పీ సార్ దగ్గరికి వచ్చి కనిపించినా కానీ వాళ్ళ స్టోరేజ్ అది ఉంది, వాళ్ళ టైం వచ్చేస్తే మనకి టైప్ ఆఫ్ అకౌంట్ అంటే ఎప్పుడు వస్తుంది టైమింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చండి. ప్రస్తుతానికి అయితే మనం డిపిఓలో స్టార్ట్ చేసాం. డిపిఓలో మనం నిన్న స్టార్ట్ చేసాం. ఇప్పుడు టీజీఆర్ పిటిషన్ ట్రై చేస్తాం. అది అయిన తర్వాత ఒకసారి చేసిన తర్వాత అది కూడా నేర్చుకొని అదే ప్రతి స్టేషన్ దశల వారీగా స్టేషన్లో కూడా దశల వారీగా దానికి సరిపడా హార్డ్వేర్ అనేది ప్లస్ అనేది డిపిఓలో ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఫోటో ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వచ్చు, ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వచ్చు. మనం ఇప్పుడు 10 వెరైటీ కంప్లైంట్స్ పెట్టామంటే మనకి మేజర్ గా స్టేషన్ ప్రెసిడెంట్ కంప్లైంట్ వచ్చి మిస్సింగ్ కానీ దొంగతనం కానీ కిడ్నాపింగ్ ఇట్లాంటివన్నీ పెట్టాం. దాంతో పాటు వాళ్ళు ఏం తీసుకురాలేదంటే ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకొని దానికి అటాచ్ చేసుకుంటే ఫోటో మనమే తీసుకుంటున్నాము, ఫోన్ నెంబర్ మనం దాంట్లో వాళ్ళకి చేసుకుంటాం. సో కొంతమంది భూ వివాదాలు, ఆస్తి ఇవ్వడం లేదా డబ్బు సంబంధించి కూడా వస్తూ ఉంటారు. అటువంటి వాటి వాళ్ళకి మీరు ఏం చెప్పారు? వాళ్ళకి మనం అదే అండి, ఆస్తి వివాదాలకి వచ్చినప్పుడు మనకు పొజిషన్ ఉంటాం సంబంధించిన క్వశ్చన్స్, ఎవరి పొజిషన్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి దాని తర్వాత ఎండోర్స్మెంట్ తీసుకొని సాగిస్తాం. దాన్ని తెచ్చుకొని మనం ఎట్లయితే రిసెర్చ్ యాక్ట్ చేస్తాం సేమ్ యాక్ట్. ప్రజలు ఫిర్యాదు కొంతమంది ఆ టెక్నాలజీ వాడు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా మన సహాయకులు ఉంటారు. వాళ్ళ సహాయం మనకి ప్రతి సిస్టమ్ దగ్గర ఒక పోలీస్ కానిస్టేబుల్ కూర్చోబెట్టి మనం మొత్తం అంతా ఫ్రీ, అంటే నార్మల్ గా కూర్చొని మాట్లాడితే లాస్ట్ లో ప్రింట్ బటన్ అప్పుడు మాత్రం మనం ప్రెస్ చేయాలి. వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళు మనకి వచ్చే చేస్తారు. ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఏఐని వాడాలి పోలీస్ అంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా ముందుకు వస్తుంది కాబట్టి మనం కూడా పోలీస్ టెక్నాలజీ తీసుకోవాలని చెప్పి మనం ఈ థాట్ ఇట్లా మనం ఒక 10 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాము. దాన్ని బట్టి హ్యాకథాన్ కూడా చేసాము. వాటన్నింటి కూడా మనం త్వరగా రిలీజ్ చేస్తాం. మనకి తెలంగాణలో రీసెంట్ గా ఏ కార్పొరేట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అది ఇంత స్కేల్ వచ్చి తెలియదు. మన దగ్గర ఫస్ట్ టైం ఆంధ్రలో మనం స్టార్ట్ చేసాం. చూస్తున్నాం ఈ సాంకేతికతను జోడించింది. ఎక్కడైతే పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు ఆరోపణలు ఇకపై రాకుండా కూడా ఈ ఏఐ ప్రజావాణి ఉపయోగపడుతుంది కూడా జిల్లా పోలీసుల పరిస్థితి. చాలా శాతం మైకి న్యూస్ అనంతపురం టీవీ గురించి.